హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టేరో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ అనుకోండమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు అంటబడిన దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. చూపించండి యూనివర్స్, మా వీవర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మా వీవర్స్పై ఏ విధంగా ఉన్నాయి చూపించండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్య భర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా కృతజ్ఞతలండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి, కామెంట్ చేయండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, the Fool, Queen of Cups, Page of Swords, Communication, 8 of Wands, the Hierophant, 5 of Swords, 9 of Wands, స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద వరల్డ్. మనకి ఎక్కువగా 5 ఆఫ్ స్వార్డ్స్ ఎక్కువ వస్తుందండి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ వస్తుంది ఎక్కువగా. ఎందుకు వస్తుంది, ఎందుకు రిపీట్ అవుతున్నాయి అని చూస్తే అదే ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్గా ఉందండి. సిచ్యువేషన్ చేంజ్ కాలేదని చెప్తుంది అన్నమాట. యూనివర్స్ మెసేజ్ రీఇన్ఫోర్స్ చేస్తుందని అనుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. అంటే మీరు సేమ్ ఫ్రీక్వెన్సీలో రీడింగ్ వస్తున్నారు, అందుకే కార్డ్స్ ఆ విధంగా అట్రాక్ట్ అవుతున్నాయని మనకు తెలుస్తుంది. అంటే మనం ప్రతిరోజు వ్యూవర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్సే చూస్తున్నాం కాబట్టి అవే కార్డ్స్ రిపీట్ అవుతున్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు అన్నమాట. మీ పర్సన్ వారి లేట్ నైట్లో ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూద్దామండి. ద హెరోఫెంట్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉందండి. చాలా సీరియస్గా, ఎమోషనల్గా మిక్స్డ్ థాట్స్ కనిపిస్తున్నాయి వారిలో. చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా మిక్స్డ్ థాట్స్ కనిపిస్తున్నాయండి. వారికి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు, ప్రాపర్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు. వారు క్యాజువల్గా కాదండి, మ్యారేజ్ టైప్ థింకింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మ్యారేజ్ టైప్ థింకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. 5 ఆఫ్ స్వార్డ్స్. వారిలో గతంలో జరిగిన సమస్యలు బాగా వారి మనసులో ఉన్నాయండి. వారి ఈగో కూడా కొంచెం ఆపుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఏవైతే ఫైట్స్ జరిగాయో లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయో వాటి గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఈగో వల్ల హర్ట్ అయ్యారండి. లేట్ నైట్లో వారు ఏం ఆలోచిస్తున్నారంటే వారు ఏమైనా తప్పు చేశారా, లేక మీరు వారిని అర్థం చేసుకోలేదా, ఈ రకమైన ఆలోచనలు వారికి కనిపిస్తున్నాయి. ద ఫూల్. ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన కనిపిస్తుంది. మీతో మరలా రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామా అనే స్ట్రాంగ్ థాట్ అయితే ఉందండి వారిలో.
రిస్క్ తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలు చేస్తున్నారు. రిస్క్ తీసుకోవాలా వద్దా, వారికి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అన్నమాట. కాసేపు తీసుకోవాలనిపిస్తుంది, కాసేపు వద్దనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. 9 ఆఫ్ వాండ్స్. చాలా బాగా హర్ట్ అయ్యి డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు అని కనిపిస్తుంది. చాలా బాగా హర్ట్ అయ్యి డిఫెన్సివ్గా ఉన్నారు. మరలా పెయిన్ వస్తుందేమో అన్న భయం, ఏదో గతంలో జరిగిపోయిందిలే వదిలేద్దాం అనుకోవట్లా. మరలా రిలేషన్షిప్ స్టార్ట్ అయితే మరలా సమస్యలు వస్తే ఏం చేయాలి? గతంలో జరిగినట్లే జరిగితే ఎలా దాన్ని ఎదుర్కోవాలి? ఇప్పటికే ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఇంత దూరం పెరిగింది, ఇంకా నెక్స్ట్ మనం ఇలానే చేస్తే మరలా కంటిన్యూ చేస్తే ఆ సమస్యలు మరలా వస్తాయేమో, ఈ భయం వారిని ఆపుతుంది అని చెప్పుకోవచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్. మీ పర్సన్కి జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయండి, కంట్రోల్ చేసుకుంటున్నారు. వారి లోపల చాలా నిగూఢమైన ప్రేమ ఉందండి, చాలా జెన్యూన్ లవ్ మీ పర్సన్. వారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఏం చేయాలి? ఎలా ఈ సమస్య నుంచి బయటికి రావాలి? వారిని వారు స్ట్రెంథన్ చేసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు దగ్గర ప్రాంతం అయితే, లేదు ఒక చోట ఉండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్న దగ్గర నుంచి డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది. దూరం అయితే సోషల్ మీడియాలో లేదా ఫ్రెండ్స్ ద్వారా ఇలా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారి మెమరీస్లో, వారి థాట్స్లో మిమ్మల్ని వాచ్ చేస్తున్నట్లే కనిపిస్తుందండి. వారి మెమరీస్లో, వారి థాట్స్లో మిమ్మల్ని వాచ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ద వరల్డ్, 8 ఆఫ్ వ్యాండ్స్. ఒక సైకిల్ ముగియబోతుందండి, నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏదైనా సమస్యలు ఉంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏదైనా సమస్యలతో కాకుండా మంచిగా ఉన్నట్లయితే ఇక సమస్యలు వస్తాయని, లేదు మంచిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వారి వారి కర్మబంధాన్ని బట్టి ఉంటుందన్నమాట. త్వరలో కమ్యూనికేషన్ లేదా మెసేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ ఫాస్ట్ మూమెంట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వారు ఏం ఆలోచిస్తున్నారంటే కంటిన్యూగా ఇదే థింకింగ్, ఇదే ప్రాసెస్ జరుగుతుంది. వారు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారండి. ఇప్పుడు ఈరోజు రీడింగ్లో వారు ఏదో ఒక స్టెప్ తీసుకొని ముందడుగు వేయాలన్న ఆలోచన కనిపిస్తుంది. దాదాపు మనం 4 months నుంచి ఇదే రీడింగ్ వస్తుంది, కానీ ఇప్పుడు స్టెప్ గురించి ఆలోచన చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా వదలలేదండి. మెంటల్గా, ఎమోషనల్గా మీ గురించి ఆలోచనలు చేస్తున్నారు. ప్రేమ ఉంది, వారి ఈగో వల్ల, భయాల వల్ల హోల్డ్ చేస్తున్నారు అని కనిపిస్తుంది. పాస్ట్లో జరిగిన సమస్యల నుండి ఇంకా వారు హీల్ అవ్వలేదండి. దానివల్ల రీకనెక్ట్ అవ్వాలని ఉన్నా కూడా సీరియస్గా థింక్ చేస్తున్నారు. వారి మనసులో మీరున్నారు, కానీ అడుగు వేయడానికి ఇంకా ధైర్యాన్ని స్ట్రెంథన్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ యాక్షన్ తీసుకోకపోవటమే దీనిలో మైనస్ పాయింట్ అండి, ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మెసేజ్ కార్డ్స్ ద్వారా మీకు ఎలాంటి మెసేజ్ వస్తుందో, మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో చూద్దామండి. చూపించండి యూనివర్స్. మా వేవర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి?
మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూపించండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. రిమెన్సింగ్, కన్ఫ్యూజ్డ్, కమిట్మెంట్, denial, ghost, pregnancy, gift, third party, ఎమోషన్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి సెల్ఫ్ లవ్ అండి. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి చూద్దామండి. రీమెన్సింగ్, గతం గుర్తులు. లేట్ నైట్లో ఎక్కువగా గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మీ పాత ఫొటోసు, మెమరీసు, మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు. మనసులో ఏమనుకుంటున్నారంటే ఆ రోజులు ఎంత బాగున్నాయి, వారు ఎందుకు ఇలా చేశారు అన్న ఫీలింగ్ వారిలో కలుగుతుందండి. కన్ఫ్యూజ్డ్, డినైల్. వారు చాలా కన్ఫ్యూజన్ అయ్యారనుకుంటున్నారు. నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవాయిడ్ చేస్తున్నారు. వారి లోపల నిజంగా వారు తప్పు చేశారా, అలా ఎలా జరిగింది, ఇంకేమైనా ఛాన్స్ ఉందా లేదా అంటూ వారి లోపల వారు ఫైట్ చేసుకుంటున్నారండి. వారి లోపల వారు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. కమిట్మెంట్. మీ పర్సన్కి డీప్గా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నారు. పెళ్ళైన వారైతే మీరే వారి సోల్మేట్ అనుకుంటున్నారు. వారి గోల్స్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతోనే హ్యాపీగా జీవితాంతం ఉండాలని వారు ఫీల్ అవుతున్నారు. మీరే వారి లైఫ్ పార్ట్నర్ అని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ బయటికి చూపించరండి వారు. ఇవన్నీ బయటికి చూపించరు. సడన్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నో కాంటాక్ట్లో వెళ్ళటం, ఇగ్నోర్ చేస్తున్నట్లు ఇలా చూపిస్తూ ఉంటారు. ఇగ్నోర్ చేస్తున్న ఎనర్జీ కనిపిస్తుంది. లేట్ నైట్లో వారు ఎంత దూరం వెళ్ళినా మనసు మాత్రం వదలటలేదు మిమ్మల్ని అని ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ అటాచ్మెంట్. ప్రెగ్నెన్సీ. ఎవరికైనా ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి. కన్సీవ్ అవుతారు. ఇది డీప్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండ్ కనిపిస్తుందండి. మీరు వారి మనసులో చాలా డీప్గా సెటిల్ అయ్యి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మీరు వారి థాట్స్లో డీప్గా సెటిల్ అయిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారు. మెసేజ్ చేయాలా, సర్ప్రైజ్ ఇవ్వాలా, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారండి. ఇంకా స్టెప్ తీసుకోలేదు, ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ. కొంత డిస్టర్బెన్స్ ఉందండి. థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చండి. ఫ్యామిలీ కావచ్చు, రొమాన్స్ థర్డ్ పార్టీ కావచ్చు, లేదు వారి జాబ్ సిచ్యువేషన్ అవ్వచ్చు. అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అది ఇంకా వారి కన్ఫ్యూజన్కి రీజన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. వారి ఫ్యామిలీ అయితే ఒక ఉమెన్, వారి మదర్ అవ్వచ్చు, వారి సిస్టర్ అవ్వచ్చు, వారు ఎక్కువగా వారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుందండి. ఎమోషన్స్. ఫీలింగ్స్ స్టేబుల్గా లేవండి. వారి ఫీలింగ్స్ స్టేబుల్గా లేవు.
ఒకసారి దగ్గర అవ్వాలనిపిస్తుంది, ఇంకోసారి దూరంగా ఉండాలనిపిస్తుంది. సముద్రపు అలలు ఏ విధంగా వస్తూ ఉంటాయో, సముద్రానికి పున్నమికి అమావాస్యకి అలలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అలా మీ పర్సన్కి కూడా ఒకసారి దగ్గర కావాలనిపిస్తుంది, ఒకసారి దూరం వెళ్ళాలనిపిస్తుంది. ఈ వేవ్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సెల్ఫ్ లవ్. ఇప్పుడు వారు స్లోగా సెల్ఫ్ రియలైజేషన్లోకి వెళ్తున్నారండి. వారు ఏం చేస్తున్నారు అనే ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు. వారిలోని తప్పుల్ని వారు అంగీకరించడం మొదలు పెడుతున్నారు. వారి ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలా కనిపిస్తుంది. ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి. చాలా డీప్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, కానీ భయాలు, కన్ఫ్యూషన్స్ ఉన్నాయండి. అవి ముందుకు రానివ్వకుండా ఆపేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలన్నా మనసులో మాత్రం మీరే ఉన్నారు అని వారు ఫీల్ అవుతున్నారు. త్వరలో కాంటాక్ట్ చేయాలనే ఆలోచన ఉందండి, కానీ టైమింగ్ వెరీ స్లో, చాలా స్లో. మీ పర్సన్ దూరంగా వెళ్ళిన రాత్రులు మాత్రం మీ దగ్గరే ఉంటున్నాయి వారి ఆలోచనలని చెప్పుకోవచ్చు. కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. థాట్స్ డీప్ థింకింగ్ కనిపిస్తుంది మీ పట్ల, కానీ యాక్షన్ మాత్రం స్లో. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.